మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్లాస్‌లోని అందరిని అక్క, చెల్లి అని ఇప్పుడు లైంగికంగా వేధించిన మేడమ్స్ కూడా అక్క, అమ్మ అని పిలిచేవాడు తప్పించి గాని ఇంకో మాట వచ్చేది కాదండి వాడి నోటి నుంచి. నా వల్ల కావట్లేదు సిద్ధు, ఏటి చెయ్యాలిరా నాకు, ఒకటి ఆ మేడంని కొట్టేయాలని ఉంది, లేదా నేను చచ్చిపోవాలని ఉంది అని ఆ మాట మాత్రం అనడండి. సమతా కాలేజ్ సిస్టంలోనే లేని రూల్స్ అన్ని వాళ్ళ సెక్షన్కి మాత్రమే ఉంటాయండి. నాకు ఎలాగో జాబ్ వచ్చింది, ఎగ్జామ్ అవగానే నన్ను ఎలాగో తీసుకెళ్ళిపోతారు హైదరాబాద్. నేను అలాగనే వెళ్ళిపోయి నేను జాబ్ చేసుకుంటాను, నువ్వు ఇక్కడ ఉండు, అమ్మా నాన్నలు అందరూ నీటి చూసుకో, నేను అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే నువ్వు బిజినెస్ పెట్టుకో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సాయి తేజ అర్ధాంతరంగా ఉరి వేసుకుని చనిపోవడం, అసలు ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, సాయి తేజకు వచ్చిన కష్టం ఏంటి అని చెప్పి సాయి తేజ తమ్ముడు సిద్ధు ఉన్నాడు. సిద్ధుని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సాయి తేజ ఎట్లా ఉండేవాడు, ఎట్లా చదివేవాడు, అసలు ఎందుకు ఈ రోజు ఈ సంఘటన ఎందుకు జరిగిందో సాయి తేజ తమ్ముడు ఉన్నాడు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండేవాడు నీతో సాయి తేజ? నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు అండి. మంచి వ్యక్తి. కాలేజ్ లో ఒకరిని బ్యాడ్ గా బిహేవ్ చేయడం అనేది ఉండదు. అలాగని చదవని స్టూడెంట్ కూడా కాదు, మంచి టాప్ ర్యాంకర్ అండి. అలాగని క్లాస్ లోని అందరినీ అక్క, చెల్లి అని ఇప్పుడు లైంగికంగా వేధించిన మేడమ్స్ కూడా అక్క, అమ్మ అని పిలిచేవాడు తప్పించి కానీ ఇంకో మాట వచ్చేది కాదండి వాడి నోటి నుంచి. ఇంట్లో నీతో ఎట్లా బిహేవ్ చేసేవాడు? సరదాగా ఉండేవాడు అండి, ఇంట్లో అందరితోని సరదాగా ఉండేవాడు. కాకపోతే వీళ్ళు పెట్టిన బాధలు బయటికి చెప్పుకోలేక, అలాగని ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళ క్లాస్ లో చెప్పే వాళ్ళకి అందరికి చెప్తే ఎక్కడ వాళ్ళు కూడా వీళ్ళలాగా క్రిటిసైజ్ చేసి వీళ్ళలాగా హింస పెడతారేమో, వాళ్ళకు కూడా మార్క్స్ ద్వారా ఎక్సెట్రా రికార్డ్స్ ద్వారా అలాంటి ద్వారా వీళ్ళకి కూడా ఇలాగ ఇబ్బంది అవుతుందేమో అనేసి భయపడి ఫ్రెండ్స్ కూడా చెప్పడం మానేశాడని. అప్పుడప్పుడు చెప్తూ ఉంటే లైక్లే, ఈ జనరేషన్ అలాంటిదే కదండి, లైక్లే ఏముంటది, ఏదో షో అప్ కోసం చెప్పుకుంటాడేమో అని అనుకునేవాడిని. సిద్ధు ఇలాగా ఈ మేడం ఇలాగ అంటున్నారా, తప్పురా, అమ్మ అంటాను అయినా ఆవిడ ఇలాగ అంటుంది, అయినా ఇంకో మేడం సిద్ధు ఆ మేడం సపోర్ట్ చేస్తుందేమోరా, నాకు భయం వేస్తుంది, రికార్డులు ఉన్నాయి రాయలేకపోతున్నాను, రాశాను రాంగులు కొట్టారు, చిన్న మిస్టేక్స్ కి రాంగులు కొట్టారు, మళ్ళీ రాశాను మళ్ళీ రాంగులు కొట్టారు, నేను రాయలేకపోయాను ఇంకో చేతి రాయించాను తప్పులు కొట్టారు, నా చేతి రాయించాడు తప్పులు కొట్టారు. అలాగని ఈ రోజు 2 వారాల కిందట నేను రాసినాడని, ఈ రోజు రేపు వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఈ రోజు మార్నింగ్ పేరెంట్స్ వచ్చి అడిగితేనే కానీ సంతకం పెట్టలేదు. ఈ రోజు చిన్న తప్పులు చూడలేదు, ఎందుకంటే ఈ రోజు పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మాట్లాడారు. మళ్ళీ ఏమంటున్నారు ఫ్యాకల్టీ, మీ అబ్బాయి మంచివాడు, మీ అబ్బాయి ఎవరిని మనరు, అదే మాట అంటున్నారు. తప్పని అది మాత్రం వీడి వల్ల వీళ్ళ క్లాస్ వాళ్ళు కూడా సఫర్ అయ్యారు, ఈ ఫ్యాకల్టీ వీళ్ళిద్దరి వల్ల. అంటే ఫ్యాకల్టీ పేరు ఎప్పుడైనా సాయి తేజ అప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సాయి తేజ తమ్ముడు ఇలాగా ఆ ఫ్యాకల్టీ ఇలాగా క్రష్ అని చెప్పి ఎప్పుడైనా చెప్పేవాడా, ఇలా నా మీద ఇష్టపడుతున్నారు చెప్పేవాడు. అంటే ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకోలేకపోయినా, ఫ్రెండ్స్ కి షేర్ చేయకపోయినా, అంటే ఒకే పక్కన పడుకుంటాం, ఒకే దగ్గర తింటాం, నాకైతే మాత్రం షేర్ చేసుకున్నాడని. ఇలా మేడము నన్ను లైంగికంగా అడుగుతుంది, ఏం చేయనా సిద్ధు అంటే ఒక బ్రదర్ గా నన్ను అడిగాడు, ఒక ఫ్రెండ్ గా. అది తప్పు కదరా, అమ్మని పిలుస్తావు అంటే నేను అదే అంటుంటే, కాకపోతే నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే అది ఇది అనేసి లేనికొన్న మాటలన్నీ చెప్పేవారు. బట్ వీడు అమ్మ అని పిలిచిన తర్వాత మరి అలా చూడడానికి తప్పు అనేసి ఎన్నిసార్లు చెప్పినా సరే వీడు ఇంకా లొంగడు, ఇలా అయితే కాదు, వీడిని ఎలాగైనా లొంగించుకోవాలి అనే పరిస్థితికి తీసుకొచ్చి ఈ రోజు ఈ మార్క్స్ కోసం అని, అంటే వీడు చదువు పరంగా టాపరు, కాకపోతే ఎగ్జామ్స్ టైంలో కొద్ది స్ట్రెస్ తీసుకొని ఓవర్ గా చదవడం, నిద్ర లేకుండా చదవడం, తినకుండా చదవడం అలాంటి చేసేవాడు. అదే ఆ విషయంలో ఈయన పట్టుకొని ఎలాగైనా ఏదో చెయ్యాలి అనేసి పట్టుపట్టి ఆ ఇద్దరు మేడమ్స్ కూడా ఇలా చేశారని. ఇద్దరు మేడమ్స్ లో ఇద్దరు కూడా అట్లనే లైంగికంగా వేధించారు, ఒకరికొకరు సపోర్ట్ చేసి, ఒకళ్ళు లైంగికంగా వేధిస్తే లొంగలేదనేసి ఆ మేడం సపోర్ట్ తో ఇంకో మేడం ఇలా మార్క్స్ ద్వారా ఇలా అంటే డైరెక్ట్ గా చేసామంటే ఈ మేడం లొంగలేదు కాబట్టి ఇలా చేశారని అనుకుంటారని ఇంకో మేడం ద్వారా చేయించారని. వాళ్ళ పేర్లు ఏంటి మేడం? ఒక్కడైతే పాయింట్ అవుట్ అయిపోతారనేసి రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ దాకా వాళ్ళ క్లాస్ లో 4 దాకా కలెక్షన్ చేయలేదు రికార్డ్స్ అనేవి. అందరికీ అయిపోయినా సరే ఈ అబ్బాయికి ఈ రోజు దాకా చేయలేదు. ఈ అబ్బాయికి రేపే ప్రాక్టికల్స్.
సో ఆ మేడం పేర్లు అది నీతో షేర్ చేసుకునేవాడే బ్రదర్? షేర్ చేసుకునేవాడని. సో నీతో చెప్పినప్పుడు నువ్వేం చెప్పేవాడివి? ఒక యాజ్ ఏ మగాడిగా ఎవరైనా సరే ఇంకో వ్యక్తిగా అయితే మాత్రం, అంటే తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఈ టైంలో అలాగనే మాట్లాడతారు ఎవరైనా సరే. వాడికి మాత్రం నేను బెస్ట్ సజెషన్ ఒకటి ఇచ్చానని, ఒకటి, నువ్వు ఎగ్జామ్లు అయిపోయి నీది లాస్ట్ సెమిస్టర్, ఇంటర్వ్యూకి వెళ్ళాను అన్నో, జాబ్ వస్తుంది అన్నో, నువ్వు ఏది కష్టమైనా పర్లేదు నేను చూసుకుంటాను, డబ్బులు అవుతాయా ఎంతైనా పర్లేదు, అప్పు చేసా నేను చేస్తాను, నేను ఏదో ఒకటి కష్టపడతాను, నాన్నకి చెప్తావా చెప్పు, ఇలాగవుతుంది నాన్న అంటే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో, అక్కడికి వెళ్ళి గోల పెట్టేస్తే మళ్ళీ నన్నే పాయింట్అవుట్ చేసి నన్ను ఎగ్జామ్లు రాయనివరేమో, ఎగ్జామ్లో కూడా ఇంటర్నల్స్ లో కూడా మార్కులు చేతులు పెట్టి నన్ను ఇంకా క్రిటిసైజ్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయ్యానంటే నా వల్ల కాదు, నేను చదవలేను. ఇప్పటికీ చాలా బాధలు పడ్డాను. ఇంతవరకు రాశాను, ఇంతవరకు చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఇంత బుక్కులు కొన్నాను, ఇంత రికార్డులు రాశాను, అయినా నా వల్ల కావట్లేదు. నేను నైట్ కూడా అలాగే బాధపడ్డాడని, నా వల్ల కావట్లేదు సిద్ధు, ఏడ్ చెయ్యాలరా నాకు. ఒకటి, ఆ మేడంని కొట్టియలేనని ఉంది, లేదా నేను చచ్చిపోలేని ఉంది అని ఆ మాట మాత్రం అన్నాడని. ఎందుకురా అంత బాధపడుతున్నావు, కావాలంటే రేపు మార్నింగ్ నేను వచ్చి మాట్లాడుతాను అంటే నువ్వు నీ మాట చల్లదురా, నువ్వు చదువుకున్నాడువే, నీకు కాలేజ్ ఉంటది, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు చదువుకోరా, అమ్మ నాన్నలు పంపిస్తాను అనేసి నన్ను కాలేజ్కి పంపిస్తాడని. యాజ్ యూజువల్ గా మా చెల్లి కూడా అలాగే వెళ్ళిపోయింది. మా అమ్మ నాన్న మావయ్యని కాలేజీకి పంపించి అగత్యం చేసుకున్నాడు. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది అసలు? ఇది స్టార్ట్ అయిందంటే 4th సెమిస్టర్ నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మా అన్నయ్య 5th సెమిస్టర్. 4th సెమిస్టర్ లో స్టార్టింగ్ కాబట్టి అలా హ్యాండిల్ చేసి 4th సెమిస్టర్ ఎలాగో పాస్ అయిపోయాడు. ఈ స్టూడెంట్ ఇలా అయితే అవ్వదనేసి వాళ్ళిద్దరు అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఇలా అయితే ఈ స్టూడెంట్ లొంగడు అని చెప్పి రోజుకో టెస్ట్ కింద క్లాస్ అందరికి పెట్టేవారు. పనిష్మెంట్ ఒక్కడికి ఇస్తే పాయింట్అవుట్ అవుతారనేసి క్లాస్ అందరికి పెట్టేవారు. సమతా కాలేజ్ సిస్టమ్ లోనే లేని రూల్స్ అన్ని వాళ్ళ సెక్షన్ కి మాత్రమే ఉంటాయని. అంటే లైక్ ఇప్పుడు బయటికి వెళ్ళి సర్వే చేయాలి అంటే అది అందరూ చేస్తారు, లైక్ ఒక 30-40 ఇల్లులకి చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎలా కాదు, ఒక 120 ఇల్లులు, 30 ఇల్లులు, అందులోనే ఫోటో ఒకటి క్లారిటీ రాలేదు, లొకేషన్ ఒకటి క్లారిటీ పడలేదు, అలాగని ఆ ప్లేస్ లో చేయకూడదు, ఈ ప్లేస్ లో చేయకూడదు. రికార్డ్ అంటావా, బాక్స్ ఒక పర్టికులర్ బాక్స్ కి ఒకటే రాయాలంట. సరే వాడు రాయలేపాడు, వాడు రైటింగ్ బాగోదు, ఓకే నా చేత రాయించాడు, నేను అలాగే రాశాను. వాడు ఎలా అయితే చెప్పాడో 4వసారి నా చేత రాయించాడు, అలా కూడా రావదనేసి రాంగ్ కొట్టేశాడు. అంటే ఒకటి 6 అని ఇలాగుంది, దానికి కాస్త మళ్ళీ 6 అని రాసాం. దానికి చెప్పాలి, యాజ్ యూజువల్ గా ఎవరినైతే చెప్పాలి, రూల్స్ అనేవి ఇలా ఉంటాయి, ఇలా చేయకూడదని ఫస్ట్ స్టార్టింగ్ లో రికార్డ్ ఇచ్చే ముందు అందరికీ చెప్పాలి. అలాగే ఎవరికి చెప్పలేదని. సర్లే ఇలా రుద్దితే ఏమైందిలే అని అనుకున్నాను నేను కూడా. దానికి రెడ్ పెన్ తో మార్క్ చేసి ఇలా రాయకూడదు, డోంట్ రైట్ దట్ అని ఇలా పెట్టి చింపేశారు. సో చనిపోయే ముందు నీతో ఏం మాట్లాడాడు? చనిపోయినప్పుడు సిద్ధు ఏంటి ఇలా నువ్వు బాగా ఉండు, బాగా చదువుకో అని చెప్పి ఏమైనా చెప్పాడా చనిపోయే ముందు? అలా ఏం చెప్పలేదు, కానీ నైట్ మాత్రం సిద్ధు నాకైతే మాత్రం కాలేజ్కి వెళ్ళాలని లేదు, ఎంత బేగా ఈ కాలేజ్ నన్ను వదిలేస్తే నేను అంత ఫ్రీగా ఉండి, నాకు ఎలాగో జాబ్ వచ్చింది, ఎగ్జామ్ అవగానే నన్ను ఎలాగో తీసుకెళ్ళిపోతారు హైదరాబాద్, నేను అలాగనే వెళ్ళిపోయి నేను జాబ్ చేసుకుంటాను, నువ్వు ఇక్కడ ఉండు, అమ్మా నాన్నలు అందరూ నీటి చూసుకో, నేను అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే నువ్వు బిజినెస్ పెట్టుకో, చెల్లిని అమ్మని ఆ నాన్నని నీటి చూసుకొని ఉండరా, నేను అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే నీకు ఏ కంగారు ఉండదు, అంతవరకు కొంచెం నాన్ననైనా అమ్మనైనా కొంచెం కష్టం ఉంటది, నువ్వు ఆ కష్టంలో పాలు పంచుకో నాన్నలతో పాటు, ఆ మిగతా కష్టం అంతా నేను చూసుకుంటాను రా అని చెప్పాడని. సో మంచిగా అంటే ఫ్యూచర్ కూడా ఎంత నీట్ గా ప్లాన్ చేసుకున్నాడంటే సాయితేజ, హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసి తల్లిదండ్రుల కష్టాలు తెలిసిన వ్యక్తి. సో నేను హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసి నీకు డబ్బులు పంపిస్తాను సిద్ధు, చూసుకో నీట్ గా తల్లిదండ్రులు చూసుకో అంటూ కూడా చెప్పి ఈ రోజు ఆ ఇంటికి పెద్ద దిక్కులో ఉండేటటువంటి వాడు నాతో చాలా సరదాగా ఉండేవాడు అన్నయ్య. ఈ రోజు టీచర్లు చేసిన పనికి ఈ రోజు మా మధ్య లేకుండా పోయాడు. ఈ రోజు నిజంగా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. అంటే ఒక తమ్ముడు అంటే ఎంత మంచిగా చదివినటువంటి స్టూడెంట్స్ ఇలా దూరం అవుతాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు కూడా తమ్ముడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు సిద్ధు. సో చనిపోయే ముందు కూడా నీట్గా చూసుకో, అమ్మా నాన్నల కష్టం తెలిసిన వాళ్ళు వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకో, వారితో చేదోడు వాదోడుగా ఉండు, అమ్మా నాన్నలకు సపోర్ట్ చేయి అంటూ కూడా చెప్పి
ఈరోజు తన తనువుని అర్ధాంతరంగా చాలించాడు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. కళాశాల అంటే కూడా విద్యాబుద్ధులు నేర్పించాలి. విద్యాబుద్ధులు నేర్పించకుండా కొంతమంది ఇటువంటి కీచక ఉపాధ్యాయురాలు ఉండడం వల్ల సమాజానికే చెడ్డ పేరు. ఒక చేతికి అందొచ్చిన కొడుకు దూరమైన కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. సో కళాశాలకు సంబంధించిన యాజమాన్యం తక్షణం వారిపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.